టీ20 వరల్డ్ కప్ 2026లో సౌత్ ఆఫ్రికా టీం దూసుకెళ్ళిపోతుంది. వాళ్ళైతే ఇప్పటివరకు వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్కి వెళ్ళిపోయారు. మెయిన్లీ సూపర్ 8లో చూసుకుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ స్కై రాకెట్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ మ్యాచ్లో మన టీమిండియాను 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించారు. ఇక నేను చూసుకుంటే వెస్టిండీస్ టీం వాళ్ళని కూడా చిత్తుగా ఓడించారు. 9 వికెట్ల తేడాతో భారీ విజయం. సో విధంగా సౌత్ ఆఫ్రికా టీం అయితే టీ20 వరల్డ్ కప్లో ప్రజెంట్ అన్బీటెన్ టీమ్గా దూసుకెళ్ళిపోతుంది. వాళ్ళు ఇప్పటివరకు వరల్డ్ కప్లో చూసుకుంటే అయితే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఒకటే కాస్త క్లోజ్గా వెళ్ళింది. కానీ మిగతా మ్యాచ్లన్నీ కూడా వాళ్ళు కంఫర్టబుల్గానే గెలిచేశారు. మెయిన్లీ సూపర్ 8లో బ్యాక్ టు బ్యాక్ 2 అతిపెద్ద విజయాలు సాధించారు. సో ఈ వీడియోలో అయితే మనం నిన్నటి సౌత్ ఆఫ్రికా మరియు వెస్టిండీస్ టీం యొక్క మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ అతని గురించి ప్రత్యేకంగా చాలా డిస్కస్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ప్రజెంట్ టీ20 వరల్డ్ కప్లో అతని క్యాప్టెన్సీ మరి బ్యాటింగ్ చూసుకుంటే నాకు 2023 రోహిత్ శర్మ గుర్తుకొస్తున్నాడు. అంటే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్లో మన కెప్టెన్ హిట్ మ్యాన్ ఎలా పెర్ఫామ్ చేశాడో ఇప్పుడు ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే సేమ్ ఎయిడెన్ మార్కరమ్ అలానే పెర్ఫామ్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నిన్నటి మ్యాచ్ ద్వారా యాజ్ ఎ కెప్టెన్గా అతను చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందు మ్యాచ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం కంప్లీట్లీ డామినేట్ చేసింది. మెయిన్లీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న టీంకి అంత మంచి స్టార్ట్ రాలేదు. ఫస్ట్ ఓవర్లో అయితే రైట్ హ్యాండ్ ఓపెనర్స్ ఉన్నారని చెప్పి క్యాష్ మహారాజ్ని ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. 17 రన్స్ పోయాయి. ఎట్ ది సేమ్ టైం స్టార్టింగ్లో సౌత్ ఆఫ్రికా ఫీల్డర్స్ క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు. సో పవర్ ప్లే మొదట్లో చూసుకుంటే వెస్టిండీస్ టీంకి మంచి స్టార్ట్ వచ్చింది. బట్ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కంబ్యాక్ చేసిన తీరు నిజంగా వండర్ఫుల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ మరోసారి వాళ్ళ స్టార్ బౌలర్ లుంగి ఇంగ్డే తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు. 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే కగిసో రబాడ ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను కూడా బ్రిలియంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 22 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో మరో ఇన్ఫార్మ్ బౌలర్ కార్బిన్ బోష్ అతను కూడా తన ఫామ్ను కొనసాగించాడు. 4 ఓవర్స్కి 31 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అసలు ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్ సౌత్ ఆఫ్రికా టీంకి చాలా మంచి ఎడ్జ్ అందించారు. మెయిన్లీ వెస్టిండీస్ టీం చాలా స్ట్రగుల్ అయింది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఆ టీం 83 పరుగులకి 7 వికెట్లు కోల్పోయారు. అది కూడా కేవలం 10.2 ఓవర్స్ మాత్రమే బ్యాటింగ్ చేశారు. సో దీంతో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇంక ఈజీగా గెలిచేస్తుంది. మ్యాచ్ వాళ్ళదే అనుకున్నాం. అఫ్కోర్స్ మ్యాచ్ ఈజీగానే గెలిచారు. బట్ వెస్టిండీస్ టీం అరౌండ్ 120 రన్స్కి ఆల్అౌట్ చేసేస్తారు, మ్యాచ్ త్వరగా ముగిసిపోద్ది అనుకున్నాం. బట్ 7 వికెట్లు పడిపోయిన తర్వాత వెస్టిండీస్ టీం కంబ్యాక్ చేసింది. ఆ తర్వాత జేసన్ హోల్డర్ మరియు రొమారో షెపర్డ్ వీళ్ళిద్దరు కలిసి 8వ వికెట్కు కేవలం 57 బంతుల్లోనే 89 పరుగుల భారీ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో వెస్టిండీస్ టీంను తిరిగి గేమ్లోకి తీసుకొచ్చింది. ఇన్ఫాక్ట్ ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ పార్ట్నర్షిప్. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్స్లో 8వ వికెట్కు ఇంత పెద్ద పార్ట్నర్షిప్ ఎప్పుడు రాలేదు. సో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అయితే వీళ్ళిద్దరిని తొందరగా అవుట్ చేయలేకపోయారు. మెయిన్లీ మార్క్ హెన్సన్ మరియు క్యాష్ మహారాజ్ వీళ్ళిద్దరి మ్యాచ్లో చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. ఇద్దరు కలిసి 8 ఓవర్స్లో 93 రన్స్ సమర్పించుకున్నారు. సో దీంతో వెస్టిండీస్ టీంకు కొంతవరకు కాంపిటేటివ్ స్కోర్ వచ్చిందని చెప్పుకోవాలి. మెయిన్లీ 83 ఫర్ 7 దగ్గర నుంచి 176 వరకు వచ్చారు. అంటే వాళ్ళు ఏ రేంజ్లో కంబ్యాక్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్గా హోల్డర్ మరియు షెపర్డ్ వీళ్ళిద్దరినీ చాలా మెచ్చుకోవాలి. నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా టీం చేజింగ్లో వెస్టిండీస్ మూమెంటంని ఎక్కడ కూడా కొనసాగనవ్వలేదు. అంటే జనరల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో కంబ్యాక్ చేసిన టీం సెకండ్ ఇన్నింగ్స్లో తమ మూమెంటంను కొనసాగిస్తారు. బట్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నిజంగా పవర్ ప్లేలో వెస్టిండీస్ బౌలర్స్ను ఉత్తి కారేశాడు. అది కూడా చాలా క్లీన్ హిట్టింగ్ చేశాడు. సో మనం సౌత్ ఆఫ్రికా చేజింగ్లో చూసుకుంటే ఫస్ట్ 5 ఓవర్స్ మార్కరమ్వే చితక్కొట్టేశాడు. మరి ఈ టైంలో చూసుకుంటే అదనంలో డీకాక్ సైలెంట్గా ఉన్నాడు. మరి ఎప్పుడైతే పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ నుంచి అతనికి స్ట్రైక్ వచ్చిందో అప్పుడు అందుకున్నాడు. ఇంకా వదిలిపెట్టలేదు. ఆ తర్వాత కొడుతూనే ఉన్నాడు. 24 బాల్స్కి 47 రన్స్ చేశాడు. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీంకి ఫస్ట్ వికెట్కు 7.6 ఓవర్స్లోనే 95 పరుగుల భారీ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ దీంతో ఆల్మోస్ట్ వాళ్ళ విజయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ తర్వాత చూసుకున్న మళ్ళీ బిగ్ పార్ట్నర్షిప్. ఈసారి మార్కరమ్తో రియాన్ రకల్టన్ జాయిన్ అయ్యాడు. అండ్ వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్కి అజయంగా 49 బాల్స్కి 82 రన్స్ యాడ్ చేసి సౌత్ ఆఫ్రికా టీంకి ఘన విజయాన్ని అందించారు. వాళ్ళైతే 177 పరుగుల టార్గెట్ను కేవలం 16.1 ఓవర్స్లో కొట్టిపడేశారు. అది కూడా కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి. సో దీన్ని బట్టి సౌత్ ఆఫ్రికా టీం చేజింగ్లో వెస్టిండీస్ టీంను ఏ రేంజ్లో డామినేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరు బౌలింగ్కి వచ్చినా సరే ఊరుకోలేదు. పేసర్స్ వేసినా కొట్టారు, స్పిన్నర్స్ వేసినా కొట్టారు. ఎట్ ది సేమ్ టైం వెస్టిండీస్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా లేదు, ఛాన్సెస్ మిస్ చేశారు. సో మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే వెస్టిండీస్ టీం లైట్గా కాంపిటీషన్ ఇచ్చింది. అంటే 8వ వికెట్కి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి గేమ్లోకి తిరిగి కంబ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. బట్ సౌత్ ఆఫ్రికా టీం చేజింగ్లో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, కంప్లీట్గా డామినేట్ చేసి కొట్టారు. సో నిజంగా సఫారీ టీం అయితే సూపర్ 8లో వాళ్ళు ఇచ్చిన 2 మ్యాచ్ల పెర్ఫార్మెన్స్ బయట చూస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంది. అంటే ఈసారి మేము కప్ కొట్టేందుకు చాలా బలమైన కంటెండర్స్ అని చెప్పి మిగతా టీమ్స్కి హెచ్చరిక లాంటిది పంపుతున్నారు. మెయిన్ వాళ్ళ కెప్టెన్ మార్కరమ్ ఈ టీ20 వరల్డ్ కప్లో అతని పెర్ఫార్మెన్స్ చూస్తే మైండ్ పోతుంది. అసలు మొన్నటి వరకు చూసుకుంటే మార్కరమ్ అంటే ఒక క్లాస్ ప్లేయర్, క్లాస్గా బ్యాటింగ్ చేస్తాడని చెప్పి మనం అనుకునేవాళ్ళం. కానీ టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే అతను తన అగ్రెసివ్ బ్యాటింగ్తో జాతర చేస్తున్నాడు. మెయిన్లీ ముందు చెప్పినట్టే 2023 రోహిత్ శర్మ వైబ్స్ అయితే వస్తున్నాయి నాకు. అంటే వరల్డ్ కప్లో మన హిట్ మ్యాన్ పవర్ ప్లేని ఎలా యూటిలైజ్ చేసేవాడు, ఇప్పుడు మార్కరమ్ కూడా సేమ్ అదే చేస్తున్నాడు. నిజంగా పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేస్తూ సౌత్ ఆఫ్రికా టీంకు ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా చాలా మంచి స్టార్ట్లు ఇస్తున్నాడు. పైగా స్టార్ట్స్ వచ్చిన తర్వాత వాటిని పెద్దగా త్రో అవే చేయట్లేదు. అంటే గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ టీమే చూసుకున్నా, ఇప్పుడు వెస్టిండీస్ టీమే చూసుకున్నా, చేజింగ్లో 2 మ్యాచ్లు కూడా చాలా మంచి స్టార్ట్స్ అందించాడు టీంకి. బట్ ఆ తర్వాత తన వికెట్ని ఎక్కడ త్రో చేయకుండా కన్సోలేట్ చేశాడు.
చివరి వరకు క్రీజ్లో ఉండి సౌత్ ఆఫ్రికా టీంని గెలిపించాడు. సో ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే మార్క్రమ్ ది మోస్ట్ ప్రొలిఫిక్ బ్యాట్స్మెన్. అంటే అతను 6 మ్యాచ్లు ఇప్పటివరకు 264 రన్స్ కొట్టాడు, యావరేజ్ 66, స్ట్రైక్ రేట్ 178.37, మొత్తం 3 50s కొట్టాడు. అండ్ ఇందులో 2 80+ స్కోర్స్ ఉన్నాయి. 2 కూడా చేసింగ్ చేసినప్పుడు వచ్చాయి. అండ్ ఎవరి మీద వచ్చాయి? న్యూజిలాండ్ మరియు వెస్టిండీస్ పెద్ద టీమ్స్ మీద వచ్చాయి. సో విధంగా మార్క్రమ్ అయితే టీ20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా టీంకి టాప్ స్కోరర్. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో చూసుకున్న ఒక ఎడిషన్లో సౌత్ ఆఫ్రికా టీం తరపున ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్కి ఆల్రెడీ చరిత్రకి ఎక్కేశాడు. అట్ ది సేమ్ టైం క్యాప్టెన్గా చూసుకున్న ఒక ఎడిషన్లో ఎక్కువ రన్స్ కొట్టిన వాళ్ళ లిస్టులో 2వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. మన హిట్మ్యాన్ రోహిత్ శర్మని క్రాస్ చేశాడు. సో మన కెప్టెన్ రోహిత్ అయితే 2024 టీ20 వరల్డ్ కప్లో మొత్తం 257 రన్స్ కొట్టి 2nd ప్లేస్కి వచ్చాడు. అంటే అందరికంటే ఫస్ట్ ప్లేస్లో బాబర్ ఆజమ్ ఉన్నాడు. 2021 వరల్డ్ కప్లో యాజ్ క్యాప్టెన్గా 303 రన్స్ కొట్టాడు. మరి ఇప్పుడు చూసుకుంటే మార్క్రమ్ ఆ రికార్డుకి చాలా క్లోజ్గా వచ్చేసాడు. మరొక మంచి నొక్క ఆడితే సరిపోద్ది, బాబర్ ఆజమ్ రికార్డ్ ఎగిరిపోద్ది. అయితే లిస్టులో మార్క్రమ్ విషయంలో స్టాండర్డ్గా నిలిచేది ఏంటంటే అతని స్ట్రైక్ రేట్. మిగతా క్యాప్టెన్స్ అందరికంటే మార్క్రమ్కి చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఆల్సో యావరేజ్ చూసుకున్నా సరే అందరికంటే ఎక్కువగా అతనికే ఉంది. సో ఇంకా వరల్డ్ కప్ కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే మార్క్రమ్ ఒక అతిపెద్ద రికార్డుని క్రియేట్ చేశాడు. అండ్ ఆల్సో యాజ్ ఏ క్యాప్టెన్గా ఫాస్టెస్ట్ 50 న్యూజిలాండ్ టీం మీద వరల్డ్ కప్లో 19 బంతులు 50 కొట్టాడు. అండ్ ఇదైతే రోహిత్ శర్మ మరియు దాషన్ జనక వీళ్ళిద్దరు రికార్డుని ఈక్వల్ చేసింది. సో యాజ్ ఏ క్యాప్టెన్ బ్యాట్స్మెన్గా మార్క్రమ్ ఇప్పటికే తన మార్క్ ఏంటో చూపించేశాడు. ఆల్రెడీ చార్ట్స్లో టాప్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇక ప్యూర్ క్యాప్టెన్గా చూసుకుని టీ20 వరల్డ్ కప్స్లో తన విన్ పర్సెంటేజ్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇప్పటివరకు అతను టీ20 వరల్డ్ కప్స్లో మొత్తం సౌత్ ఆఫ్రికా టీంను 15 మ్యాచ్లో లీడ్ చేశాడు. అండ్ ఈ 15 మ్యాచ్లో వాళ్ళు 14 మ్యాచెస్ గెలిచేశారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ 92గా ఉంది. సో ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్లో 10 కంటే ఎక్కువ మ్యాచెస్లో క్యాప్టెన్సీ చేసిన వారికి ఎవరికి కూడా ఇంత విన్ పర్సెంటేజ్ లేదు. ప్రీవియస్గా రికార్డ్ మన క్యాప్టెన్ హిట్మ్యాన్ పేరు మీద ఉండేది. అతను మన టీమిండియా క్యాప్టెన్గా 14 మ్యాచ్లో 12 విజయాలు అందించాడు. విన్ పర్సెంటేజ్ 85గా ఉండేది. బట్ మార్క్రమ్ ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు. అండ్ ఆల్సో యాజ్ ఏ క్యాప్టెన్గా అతనికి 2 లాంగెస్ట్ స్ట్రీక్స్ ఉన్నాయి. అంటే గత వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా టీం వరుసగా 8 మ్యాచ్లు గెలిచింది. అండ్ వరల్డ్ కప్లో చూసుకుంటే వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు ఇప్పటికే. సో విధంగా మార్క్రమ్ క్యాప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్స్లో సౌత్ ఆఫ్రికా టీం దూసుకెళ్ళిపోతుంది. మెయిన్ అతని టీంను లీడ్ చేస్తున్న తీరు అమోఘమని చెప్పుకోవాలి. అసలు పిచ్ని రీడ్ చేయడం దగ్గర నుంచి బౌలింగ్ చేంజెస్ కానీ, అలాగే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, అండ్ ఆల్సో ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్న విధానం కానీ వండర్ఫుల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ సూపరేట్లోనే చూసుకోండి, మన టీమిండియాతో మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఎందుకంటే మ్యాచ్ కోసం ఒక బ్లాక్ సాల్ వికెట్ యూజ్ చేశారు. దీంతో స్లోగా మారుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు. అండ్ దాని అనుకున్నట్టే ఫలితం వచ్చింది. ఇక 2 మ్యాచ్లు చూసుకుంటే వెస్టిండీస్ టీం మీద టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అది కూడా డ్యూ ఫ్యాక్టర్కి ఛాన్స్ అయిన ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్లో. అసలు ఎందుకంటే నేటి మ్యాచ్ కోసం ఒక రెడ్ సాల్ వికెట్ని యూజ్ చేశారు. దీంతో స్టార్టింగ్లో బౌలింగ్ చేసిన టీంకి ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది. ఆ తర్వాత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోద్ది. సో దీన్ని ఎగ్జాక్ట్గా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మంచిగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఈసారి టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇక ఆన్ ఫీల్డ్ టాక్టిక్స్ చూసుకుని అతని క్యాప్టెన్సీ బ్రిలియంట్ అని చెప్పుకోవాలి. మన టీమిండియా మీద తనంతటి తానే ఫస్ట్ ఓవర్లో బౌలింగ్ చేశాడు. 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పి. అంటే ఆ మ్యాచ్ ముందే బాగా రీడ్ చేశాడు. బట్ అఫ్కోర్స్ ఇది వెస్టిండీస్ టీం మీద బ్యాక్ ఫైర్ అయింది అనుకోండి. అంటే 2 రైట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి బాల్ ఇచ్చాడు క్యాషో మహారాజ్కి. బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు. అయినా కానీ అతను డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ బౌలింగ్ చేంజెస్ బ్రిలియంట్గా చేశాడు. మెయిల్ యాజ్ ఏ క్యాప్టెన్గా మార్క్రమ్ తన బౌలర్స్కు ఫ్రీడమ్ ఇస్తున్నాడంట. అంటే బౌలర్ స్పేస్ ఆఫ్ డెలివరీస్ వేసినప్పుడు దానికి తగ్గట్టు ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. అండ్ దాని స్లోవర్ బాల్స్ వేసినప్పుడు దానికి తగ్గట్టు ఫీల్డ్ ప్లేస్మెంట్ పెడుతున్నాడు. సో దీన్ని బట్టి సౌత్ ఆఫ్రికా కెప్టెన్కి మరి తన బౌలర్స్కి మధ్య ఎంత మంచి కమ్యూనికేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ క్లిష్ట పరిస్థితులు కూడా టీంని చాలా కామ్గా ఉంచగలుగుతున్నాడు. అంటే క్యాచెస్ డ్రాప్ చేసిన మిస్ ఫీల్డ్స్ జరిగిన తన ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్నాడు. సో విధంగా టీ20 వరల్డ్ కప్లో మార్క్రమ్ క్యాప్టెన్స్ అయితే టాప్ మ్యాచ్లో ఉంది. మంచిగా బౌలింగ్ చేంజెస్ చేస్తున్నాడు. అలాగే మ్యాచ్ అప్స్ని ముందుగానే తెలుసుకుని దానికి తగ్గట్టు టాక్టిక్స్ యూజ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం బౌలర్ డ్రివెన్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్. అంటే బౌలర్ ఎలాంటి బౌలింగ్ చేస్తాడో కనుక్కుని దానికి తగ్గట్టు ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెడుతున్నాడు. ఇక తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే సెల్ఫ్లెస్ అప్రోచ్. స్టార్టింగ్లో పవర్ యూటిలైజ్ చేయడం కోసం రిస్క్ తీసుకుంటున్నాడు. అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో సేమ్ 2023 వరల్డ్ కప్లో కూడా మనం రోహిత్ శర్మ దగ్గర నుంచి ఎలాంటి ఇంటెంటే చూసాం. అంటే యాజ్ ఏ క్యాప్టెన్కి అద్భుతమైన టాక్టిక్స్ యూజ్ చేయడంతో పాటు స్టార్టింగ్లో అగ్రెసివ్ స్టార్ట్ ఇచ్చేవాడు. మెయిన్లీ మార్క్రమ్ విషయంలో చూసుకుంటే వరల్డ్ కప్లో తను ఓపెనర్గా ప్రమోట్ చేసుకున్నాడు. అదే వరల్డ్ కప్ ముందు వరకు చూసుకుంటే అతను బ్యాటింగ్ పొజిషన్ మిడిల్ ఆర్డర్లో ఉండేది. ఇన్ఫాక్ట్ దీని కారణంగా అతను ఫెయిల్ అవడం చూసాం. అలాగే సౌత్ ఆఫ్రికా టీం కూడా ఫెయిల్ అవడం చూసాం. 2025లో చూసుకుంటే టీం టీ20 ఫార్మాట్లో చాలా ఘోరంగా పెర్ఫామ్ చేసింది. అందరికంటే తక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. కానీ వరల్డ్ కప్లో మాత్రం కంప్లీట్ షిఫ్ట్ కొట్టేశారు. అసలు అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్ అన్బీటెన్ టీమ్గా దూసుకెళ్ళిపోతున్నారు. మెయిల్ ఏడెన్ మార్క్రమ్ తన బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసుకోవడం, ఓపెనర్గా కంటిన్యూ అవడం చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. సో విధంగా ప్రజెంట్ మార్క్రమ్ క్యాప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా టీం కప్ కొట్టేందుకు చాలా హాట్ ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. పర్టికులర్గా 2024 ఫైనల్ ఓడిపోయిన తర్వాత వాళ్ళకి కసి కనిపిస్తుంది. ఈసారి ఎలా అయినా సరే మార్క్రమ్ ఆ కప్పుని మిస్ కాకూడదు అనుకుంటున్నాడు. అందుకే యాజ్ ఏ క్యాప్టెన్గా పూర్తిగా తనే బాధ్యత తీసుకుని చాలా అగ్రెసివ్ వేలో టీంను లీడ్ చేస్తున్నాడు. సో ప్రస్తుతానికైతే సౌత్ ఆఫ్రికా టీం చాలా మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఫైనల్కి వచ్చేలానే కనిపిస్తున్నారు. సో చూద్దాం మరి లాస్ట్ టీ20 వరల్డ్ కప్లో వాళ్ళు మిస్ అయిన ట్రోఫీను ఈ వరల్డ్ కప్లో అందుకుంటారు లేదనేది.